పాపరోగ చిహ్నలన్నీ బాపివేసి శుద్ధి చేయి క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను అన్ని కాలములా ఉన్నాయే భవాని నిన్న తరం కన్నా తండ్రి వనేకెకిన మోక్ష వాసాలి సన్నుతు లున్నతమయ్యుండా మున్నే నీకు నిన్ను ప్రకటన ఒకటో పాడు నిన్ను ప్రకటన అన్ని కాలముల నిన్ను ప్రకటన చెయ్య నిఖిల లోకములను బనుగా చేసిన బలుడా నీవే ఉన్న లోకముల నుడుగాక కరుణ అనాథతో నీలో ప్రభుడా నీవే అన్ని జీవుల నెరిగి యాహారమేచు నున్న సర్వగుండవు నీవే ఎన్న శాక్యముగాక లక్షణము సన్నుతించుటకు నే జరునా పుట్టింపని వంచు పోషింపని వంచు గిటింపని వంచు గిటింతును వటి పానికి మాలి నటి మానవులాచే పటి రక్షింపభావంచు దట్టమైన కృపను దర్శనకీచి పటై నీలచియుండు ప్రభువంచు గటడాచే గాడ మటుదను గాన పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు కరుణ్యానిధి నీవు కఠినముడను నేను మురిశుద్ధుడ నీవు పాపి నేను సారా భాగ్యుడ నీవు జగతిలో నా కన్నా దరిద్రుడే లేడు తరచి చూడా సరసద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నిరామున్నక ద్రోవ నిరనమ్మితి అన్ని కాలములను యెహోవాని నిన్న తరంబయో కన్న తండ్రి కీర్తనల గ్రంథము 150వ సంకీర్తన. దాంట్లో ఏముంటుందంటే, నేను ఒక వచనం చదువుతుంటా, మీరు ఆయనను స్తుతించుడి అనేది ఉంటుంది అన్నమాట. అది చెప్పాలి.
యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని సన్నతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆకాశ వికాసములందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఊరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఆ చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తుడు మిక్కిలి కనికరం గల మా గొప్ప దేవ, పాదము కొందరు స్తోత్రం నాయన. ఇదిగో 2024 సంవత్సరం పూర్తయింది ప్రభా. 2025 సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశింపజేసినారు తండ్రి. మీకే వందనం స్తోత్రం నాయన. ఈ సంవత్సరము మొదటి రోజు మిమ్మల్ని స్థుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చిన ఈ తరుణం అవకాశాన్ని బట్టి వందనం నాయన. ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో ఉంటాయి కూడా మీరే దీవించండి. మీ యొక్క దీవెనతో ఆశీర్వాదంతో మమ్మలను మా గృహాన్ని మీరే నింపమని మా ప్రభును మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. చాలామంది ఇల్లు ఉంటాయండి, ఇల్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అదే ఇల్లు ఆదివారం రాగానే దాని చర్చ అయిపోతుంది అన్నమాట. చాలా మందిని గమనించింది నేను. వాళ్ళు చర్చ